ముందుగా అందరికీ నమస్కారం. సుప్రభాతం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యకా పరమేశ్వరి ఆలయం ఆర్యవైశ్య భవనం సిద్దిపేటలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఈ ఆలయంలో భస్మాభిషేకం జరుగుతుంది. ఈ భస్మాభిషేకం యొక్క విశిష్టత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, దీని వెనుకున్న సంకల్పం ఏమిటో బ్రాహ్మణ పెద్దల మాటల్లో విందాం. శ్రీ విద్యా సేవా సమితి అనే పేరుతో ఏర్పడిన ఈ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎవరిని ద్రవ్యం అడగకుండా ధర్మకార్యాలు చేస్తూ ఉండాలనే కోరికతో నడుస్తున్నది. కొంతమంది సభ్యులుగా చేరి ఆ సభ్యులు ఇచ్చేటువంటి ద్రవ్యంతో ఇంతకుముందు కుంకుమార్చన కానీ, లక్షపుష్పార్చన కానీ, ఇప్పుడు ఈ భస్మాభిషేకం ఇక్కడ నిర్వహించబడుతుంది. 11 టన్నుల భస్మంతో స్వామికి అభిషేకం చేయాలనేటువంటిది నా కోరిక. అయితే ఇప్పటికీ అందుబాటులో ఉన్న ద్రవ్యంతో ఈసారికి 2100 కిలోల భస్మంతో అభిషేకం చేస్తున్నాం. ఇందులో ఎటువంటి స్వార్థము లేదు, అపేక్ష లేదు. కేవలం పుణ్యం అందరికీ లభించాలి, లోకం క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సిద్దిపేట చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలనే కోరికతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శతసహస్రదా నమస్కారం. శ్రీ మహాగణపతే నమః. అస్మత్ మాతాపితృభ్యో నమః. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రభాత యూట్యూబ్ ఛానల్ రూపకర్తకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు మన సిద్దిపేటలో వైశ్య భవనం అంటే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మహాత్రయంబకేశ్వర స్వామికి ఈరోజు భస్మాభిషేకం అనే కార్యక్రమాన్ని శ్రీ విద్యా సేవా సమితి సిద్దిపేట బ్రాహ్మణుల యొక్క సహకారం చేత లోక కళ్యాణం కోసం, అందులో బ్రాహ్మణుల యొక్క క్షేమం కోసం ఈ యొక్క భస్మాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులోపల యశువో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళం. ఆ పార్వతీ పరమేశ్వరునిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా నిర్విఘ్నంగా సర్వమంగళాలతో పూర్తి అవుతుందనే పెద్దలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్పేటువంటివి సొంతం కాదు. పెద్దలు రాసినటువంటి దాంట్లో కొన్ని శ్లోకాలను తీసుకొని, కొన్ని యొక్క పద్యాలు తీసుకొని మీకు చెప్తున్నాను. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత ఎవ్వడు పారవేసు కామధేనువు వానింట గాడిపసర మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు. శివలింగంపై నిన్న నీటి పోసి పువ్వులు పత్రి పెట్టి సమర్పించుకుంటే ఆ అందరి దేవతలతో పాటు దేవతలందరూ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం చేత మన సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తారట. అంతేకాకుండా కామధేనువు వాళ్ళ ఇంటి మీద పశువుగా ఉంటుందట. కల్పవృక్షం అనేటువంటి వృక్షము వాళ్ళ ఇంటి లోపల మల్లె చెట్టులాగా ఉంటుందట. ఆ విధంగా శివార్చన చేసేవారికి, చేస్తున్న వాళ్ళని చూసేవారికి, ఈ దీని కార్యక్రమానికి సహకారం చేసేవారికి వారందరికీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా భస్మాభిషేకం చేస్తే, ప్రత్యేకంగా భస్మాభిషేకమే ఎందుకు ఈరోజు అంటే, ఏ వస్తువైనా సరే భస్మాభిషేకం చేయడానికి ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ వస్తువైనా సరే అగ్నిలో వేస్తే చెట్టు చివరి రూపం భస్మం. దానికి మళ్ళీ భస్మం చేసేటువంటి అవకాశం లేదు కనుక శాశ్వతత్వానికి గుర్తుగా దానికే శాశ్వతత్వం అంటే దానికి గుర్తుగా శివుడు భస్మాన్ని ధరిస్తాడు. అందుకే శంకర్ ధరించడానికి కారణం అది. ఆయనకి ఇష్టమైన ద్రవ్యాలలో మొదటి స్థానం భస్మానిదే. భస్మోద్ధూళిత విగ్రహాయ నమః ఆయన యొక్క నామాల్లో ఇదొక నామం అని శివాష్టోత్రంలో ఒక నామం ఉంది. దీనిని అనుసరించి శరీరమంతా విభూతి రాసుకున్న శివుణ్ణి భస్మ భూషితాంగుడని భక్తులు తనివితీరా కీర్తిస్తారు. రుద్రకామార్చన అనేటువంటి ఆగమ గ్రంథంలో భస్మాభిషేక ప్రాధాన్యాన్ని చెప్పారు. సర్వ పాపాలను తొలగించే భస్మాభిషేకం ద్వారా పాపాలు తొలగి పవిత్రత కలుగుతుంది. అంతేకాదు భూత పిశాచాది బాధలు కూడా నివారణమవుతాయి. శివుణ్ణి అభిషేకం చేసిన భస్మాన్ని అంటే ఇక్కడ అభిషేకం చేసిన భస్మాన్ని ప్రసాదంగా తీసుకొని వెళ్ళి ప్రతిరోజు ధరిస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా
పిల్లలైనా పెద్దలైనా పూర్వ సువాసులైనా ఎవరైనా సరే ఆ భస్మాన్ని నుదురు ధరిస్తే శుభఫలితాలు పొందవచ్చు. కనుక అంతేకాకుండా భస్మాన్ని డైరెక్ట్గా పొడి కాకుండా నీళ్ళలో కలిపి కూడా భగవంతునికి అభిషేకం చేయవచ్చు. అందుకే ఈ యొక్క భస్మాభిషేకం చేయడం అనేది జరుగుతుంది. అయితే శివుడిని కేవలం విభూతితో పూజడం వల్ల, అలా పూజ చేయడం వల్ల భూమిలోని అన్ని ఫలాలు, ఆకులు మరియు పువ్వులతో కలిపి శివుడిని ఆరాధించడంతో సమానమైనటువంటి పుణ్యఫలితం దక్కుతుందని గ్రంథాల్లో చెప్పబడింది. అట్టి యొక్క పుణ్యఫలితము ఇక్కడ సహకారం చేసినటువంటి అందరికీ కూడా అన్ని రకాల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సేవాభావంగా దూరంగా ఎక్కడో ఉండి ఈ యొక్క అభిషేకానికి మనస్ఫూర్తిగా సహకారం చేస్తున్నటువంటి అందరికీ ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలి. ఈ యొక్క సుప్రభాత యూట్యూబ్ ఛానల్ రూపకర్తకు మరియు సిబ్బందికి అందరికీ కూడా మరొక్క మారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం దక్కాలని కోరుకుంటూ జయములో నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, అందులో అమ్మవారేమో అలంకార ప్రియురాలు, స్వామి అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేక ప్రియుడైన స్వామికి రకరకాల పదార్థాలతోనే అభిషేకం చేయడం అనేది మనకు అనూచానంగా వస్తున్న ఆచారం. ఈరోజు ఇక్కడ సిద్దిపేటలో స్వామివారికి విభూతి అభ్యర్చన. విభూతి అంటే చాలా ఇష్టమైన. విభూతి అంటే అన్ని దోషాలను పోగొట్టి ఒక ఆధ్యాత్మికమైన స్థితిని ఇచ్చేటువంటి వస్తువు. అదొక్కటి కనుక మనం నుదుట ధరిస్తే, విభూతిని ధరించడం ద్వారా సకల పాప వినాశనం జరుగుతుంది. కాబట్టి మొదట స్వామికి విభూతిని సమర్పించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకున్నామని ఇక్కడి మా శ్రీ విద్యా సేవా సమితి పెద్దలు, మిత్రులు అందరూ సంకల్పించినారు. కనుక ఈరోజు ఆషాఢ మాసంలో స్వామివారికి ఈరోజు ఈ విభూతిని సమర్పించి ధన్యత పొంది ఆ వ్యక్తుల యొక్క మానసిక స్థితి కూడా విభూతి స్థితికి చేరుకోవాలి, అంటే కోరికలు లేనటువంటి స్థితికి చేరుకోవాలి అనే దానికి ఇది ఆద్యం. అంటే ఇట్లా అర్చించి చివరికి కోరికలు లేనటువంటి స్థితికి చేరుకొని శాశ్వత కైవల్యాన్ని పొందేందుకు అందరం ప్రయత్నం చేయాలి. కనుక ఈరోజు ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. సుప్రభాతం ఛానల్ ద్వారా శ్రీనివాస్ శర్మ గారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కృషి కూడా చాలా గొప్పది. అది దినదిన ప్రవర్తమానమై వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం తత్సత్. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय एकाग्निकाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो जरण्यमाहवे सेनान्ये दिशाञ्चपदये नमो नमो वृक्षेभ्यो वरिष्ठेभ्योऽनां पदये नमो नमः। स्वस्मिन् जराजद्विषे मदे पदीनां पदये नमो नमो बभ्लुषाय विव्याधिने नानां
पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवसहे जगदां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हरजाय वनानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय वृक्षाणां पतये नमो नमो भुवन्तये वायवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय ग्रन्थयते भक्तीनां पतये नमो नमः कृष्णवेदाय धामते सत्त्वानां पतये नमः अवसहमानाय व्याधिनां व्याधिनीनां पतये नमो नमः कगुभाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिण इषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचैरवे परिचराणारण्याणां पतये नमो नमः सृगाविभ्यो नगागोदध्योमष्टदां पतये नमो नमः शिवभ्यो रक्तज्जरभ्यः प्रकृतानां पतये नमो नमः पुष्पेशिने गिरिचराय कुलञ्चानां पतये नमो नमः इषुभ्यो धर्माविभ्यश्च वो नमो नमः आतङ्कारेभ्यः प्रतिदधारेभ्यश्च वो नमो नमः आदिच्छद्भ्यो विशदभ्यश्च वो नमो नमो सद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च दानेभ्यश्च वो नमो नमः समद्भ्यो नाग्रभ्यश्च वो नमो नमः श्रेष्ठभ्यो दावद्भ्यश्च वो नमो नमः समाभ्यः समापदिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपदिभ्यश्च वो नमः नमः आव्याधिनेभ्यो विविद्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यश्च वो हरेभ्यश्च वो नमो नमो कृत्सेभ्यो कृत्सपदिभ्यश्च वो नमो नमो गणाधेभ्यो गणापदिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः शत्रुभ्यः सङ्ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मालेभ्यश्च वो नमो नमः पुण्यज्ञेभ्यो निधानेभ्यश्च वो नमो नमः इदगर्भश्च वो नमो नमः मृगजभ्यश्च वो नमो नमः विश्वपतिभ्यश्च वो नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिजाय च नमो वृद्धाय च समृद्ध्वने च मधुराय प्रथमाय च नमः आशवेराजराय च नमः श्रीभ्याय च देव्याय च नमः पूर्व्याय धामस्रम्याय च नमः स्रोतस्याय च दीर्घ्याय च नमोद्यमाय च भगल्भाय च नमो यज्ञाय च नमः गोभ्याय च प्रतिसर्गाय च मोजाभ्याय च क्षेम्याय च नमोज्ञाय च अवसानाय च नमो वन्याय च दक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च आशुरथाय च रसाय च नमो नाभ्याय च वैशन्ताय च नमः गोभ्याय च वट्याय च नमो वश्याय च वर्षाय च नमो मेघ्याय च शम्भवे समयो भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय नमस्काराय नमः शम्भवे समयो भवे च नमः शङ्कराय च वयस्कराय च नमः शिवाय च शिवधराय च नमः आदित्याय च वाद्याय च नमः शिवशाय च भेण्याय च नमः शिखराय च प्रवाह्याय च वर्तये च पुलस्तये च नमो गोष्ठ्याय च गण्याय च नमः स्थल्याय च गेभ्याय च नमः कार्याय च कमलेशाय च नमो शिवा विश्वाह मेधते शिवारुद्रस्य मेधते त्रियानोडतीयसे इमानो रुद्राय तमसे कमस्यमे क्षेत्रीराय पुत्रपरामहे मधु यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नादुरं मृडानो रुद्रोदनामयस्कृतिक्षयद्वीराय नमसा विदेवते यशश्चयोष्टमरराजये पिता तदस्यामतवरुद्रप्रणीतौ मानो महान्तमुदमानो अर्भगं मानमुक्षन्तमुदमानमुक्षिको मानो वदेऽपितरमोदमादरं क्रियामानस्तनवरुद्रवीरितः मानस्तोकेतनये मान आयुषमानो अश्वेश्वरीरिकः वीरान्मानो रुद्रभामितो वधेन विश्वन्तो नमसा विधेमते आरात्ते गोरुद्रमुदमोर्गणे क्षेद्वीराय दुर्नमस्तेते अस्तु रक्षाशयोदितदेव प्रोक्ष्यदादनश्चन्मयच्छद्विवरः हरे वृक्षाय
निधाय कृत्यन्वसानाशरभिलागं विप्रदागैः विकटितयोस्तमस्तसेयस्तु भगवः यास्ते दास्तरं योस्तमयेतयः आसामीशानो भगवः पराचीनामुखाकृते सहस्राणि सहस्रशो ये रुद्राणि भूम्याम् एकग्रीवाश्रिगन्धाः सर्वाधाक्षमादराः एकग्रीवाश्रिगन्धादिमगोरुद्रा उपस्थिताः एकक्षेत्रसंयुज्यानेकग्रीवाविलोहिताः ये भूतानामधिपतयोभिषिकासपहृदयः ये अन्येषु विविध्यन्ति पात्रे सङ्गिरः य एतावन्तश्च भूयावन्तश्च दिशो यमो रुद्रेभ्यो विश्वाभुवनागे तस्मै रुद्राय नमोऽस्तु एतेन सहस्रमयं पाठामृते स्वाहा पञ्चमे स्वाहा प्राणानां ग्रन्थिरकृतोऽभिधानप्राय स्वाहा नमो रुद्राय विष्णवे रुद्रमय पादेहि आशिषो विष्णो सदोषदेवावत्सन्तो अङ्गिरः दुर्गेर्वाजे विरागतम् आदर्शमे प्रथमश्रमे प्रेमिष्टमे प्रतिष्ठमे धीतिष्ठमे कदुष्टमे श्लोकष्टमे श्रावष्टमे श्रुतिष्टमे ज्योतिष्टमे सुवष्टमे प्राणष्टमे पानहायमे ज्ञानष्टमे दुष्टमे दित्तञ्चमाधीकञ्चमे वाक्ष्टमे मनष्टमे चक्षुष्टमे श्रोतञ्चमे दक्षष्टमे बलञ्चमहोदष्टमे सहस्रम आयुष्टमे जराजमातमे तनोष्टमे शरणष्टमे वर्णष्टमे ज्ञानष्टमे शरीराणितमे ज्येष्ठन्तमे पार्वतीभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः नमस्ते अस्मायुधाय नारदाय दृष्टवे उपाभ्यामुदते नमो बाहुभ्यान्तवदन्मने परिचयन्मनो हेतरस्मान् बृहत्तविश्वतः अथो यैतस्तवारे अस्मन्निभेदम् नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय अन्ये दिशान्तपदये नमो नमः वृक्षेणाम्पदये नमो 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 रुद्राय दाविनेक्षे व्रातपतिभ्यश्च वो नमो नमस्सेनाभ्यस्सेनादिभ्यश्च नमो नमः शर्वाय नमस्तुभये नमो ईलकमेवाय जगदिकाय नमः संयुक्तमेयाय नमः सहस्राक्षाय च धर्मणे नमो गिरिजाय च शिवपिण्डाय नमो नमो ज्येष्ठाय कनिष्ठाय नमः चापरजाय च नमो मध्यमाय चापकल्पाय च नमो जगन्याय च बुद्धियाय च नमः सौम्याय च प्रतिसर्याय च नमोयाय च क्षेम्याय च नमो उर्मिल्याय च कल्याय च नमः सौम्याय च वसान्याय च नमो मन्याय च रक्षाय च नमः शिवाय च प्रतिष्ठाय च नमः आशुषेणाय च आशुरताय च नमः शोधाय च वपिन्द्रते च नमो वन्ये च नमो द्रूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुद्धिमते च हरित्याय नमो लोभ्याय जोलभ्याय नमः ओर्ण्याय नमो लक्षयाय नमः विदः एतेर्तानि प्रचरन्त सकावन्तानि संगिणः न जयतावन्तष्टभुजामुं षट्सरिजात्राविनस्परे तेषामुदाश्रयोजने वदन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येषामन्नं वातो परिषमिषमस्तेभ्यो दशकाले दशदक्षिणाय सप्रदैके उत्तरोदीयैकत्रास्तेभ्यो नमस्ते नामणयन्तु दुष्टाय सनावेष्टिरं भोजं मे ददामि प्रियं भागीयजामहे सुगन्धं पुष्टिवर्धनो उर्वारुकमे वन्दनान् मृत्योर्वक्षीयामृतादो यो रुद्राक्तो या अप्सुयोषधीषु यो रुद्राणापारस्यामोदानस्वरादिर्वः नैवेद्यं निवेद्यां दाम्बूल सुवर्णपुष्पदक्षिणान्तरं प्रजाम्य घोरेभ्यो 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 अनया
तद्वितीयवरास्राक्षाय मेडिसे अथोजे अस्तु तत्त्वानुहन्तेभ्यो नमः प्रपञ्चतर्पणस्तोभ्यो रात्रिहोद्यां यात्रेवतयो परादपगोवा अवततद्रुतगोदासराक्षसदेवसे निषेड्यज्ञानामुखाशुभोडस्वनाभवा यज्जन्तनकवर्तिनो विषयो पारवागोहा अनेकन्नस्येतो पुरस्थितिसङ्गजे यारे त्रिमेणसमहस्ते भगवते नमः यात्मान विश्वदस्वायश्रियापरिपूजा नमस्ते कत्वायुधायारणविश्वः अथो यद्विदुत्वानयत्मजे मदेवदेनां पदये नमो नमः पुरुषाय विद्याधिने नानां पदये नमो नमः हरिकेशायोपवेदिने पुष्पाणां पदये नमो नमः भवस्य हेते जगदां पदये नमो नमः रुद्राय ददामिने क्षेत्राणां पदये नमो नमः सूदाय हर्याय वनानां पदये नमो नमो रोहिताय सपदये वृक्षाणां पदये नमो नमः त्रिणेवानिकाय कक्षाणां पदये नमो नमः भुवक्तये वायुवस्पदाय औषधीनां पदये नमो नमः उच्चैर्घोषाय क्रन्दय देवन्तीनां पदये नमो नमः कृत्स्नवेताय धावदे सत्वरां पदये नमः सामानाय निराजनाय यादीनां पदये नमो नमः ककुभाय निशङ्गिने सेनानां पदये नमो नमो निशङ्भ्यश्चमो नमो नमोऽस्यभ्यो विद्यद्भ्यश्चमो नमो नमः विश्वदिभ्यश्चमो नमः नमः व्याधिनेभ्यो विविद्यन्तेभ्यश्चमो नमो नमो कनाभ्यश्चमो हरेभ्यश्चमो नमो नमो कृत्सेभ्यश्चमो नमो नमो हरेभ्यश्चमो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्चमो नमो नमः पुण्यश्चेभ्यो नखादेभ्यश्चमो नमो नमः जगद्धाधर्मगद्भ्यश्चमो नमो नमः प्रगदेभ्यश्चमो नमो नमः श्रद्धश्चपतिभ्यश्चमो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च वरुणये ओमेयग्रीवाय च निर्ग्रहाय च नमः कवयाय च गणेशाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जनाशुषेणाय च शुरथाय च नमः शूराय च अपविन्दते च नमो कर्मिणे च मरोदये च नमो विद्मिने च कवचिने च नमः श्रुताय च सुरसेनाय च नमो दुन्दुभ्याय च हरण्याय च नमो दुष्णवे च प्रभुजाय च नमो दूताय च प्रहिताय च नमो वृष्याय च वृष्याय च नमो मेघ्याय च विद्युज्जाय च नमः ईन्द्रियाय च तप्याय च नमो वाद्याय च रेश्म्याय च नमो पार्वतीपदे हर हर महादेव हर महामृत्युंजय भगवान की जय नमस्ते अस्तु धर्मणे बाहुध्यापदे नमः कामैषुष्यवदमाजमं भवोपदे नमः शिवाचरव्याजातपदजा नमोरुद्रपदजा यातेरत्र शिवातमो नखो नापापकाशिनी तयानस्तरभाषन्तपजागरि सन्तापिजागशी आमिषङ्करि सन्तहस्ते विमृशस्तवे शिवाङ्करिसदाङ्कुरुमाय कुमसे पुरुषं जगतो शिवेन हतुसेनं गोपागृशङ्करण्डवार्यः उदयनं विश्वाभूतानि सदुष्टप्रजातनः नमोऽस्तुनीलग्रीवाय सहस्राक्षाय मेढसे अथोदयस्तमुखाशिवोनस्समनाभवः विद्याधरं प्रपद्यनो विशल्यो मानवागोमुदा अनेकस्मस्येजमापदस्सनिजङ्गलिः कालेः कर्मेणुष्टमहस्ते बभूवदेतनुः प्रजात्मान् विश्वदत्तमयक्षयापरिम्भुजा नमस्ते अस्तवायुधायणविधिपदः अथो विनयसिद्धप्रवाले स्पन्दिदेहिनो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय विकटाग्निकाय प्रचोडामपदये नमो नमः सत्विन्द्राय मृधे मदे पदेनां पदये नमो नमः वभृताय व्याधिनेन्द्राणां पदये नमो नमो हरिकेशायोपवीते पुष्पाणां पदये नमो नमो भवस्य कृतापदये नमो नमो रुद्राय ददामिने क्षेत्राणां पदये नमो नमः सूताय हरजाय वनानां पदये नमो नमो रोहिताय वृक्षाणां पदये नमो नमो मन्त्रिणे वारिदाय रक्षाणां पदये शङ्किने युधमते तस्कराणां नमो नमो नन्दने परिवृन्दने तायोनां पदये नमो नमो निजयनवे परिजनायारण्याणां पदये नमो 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 महन्नः शृण्वकेभ्यश्चमो नमो नमो गन्धर्तेभ्यश्चमो नमो नमो रथेभ्यो नमो नमः सेनाभ्यश्चमो नमो नमः विशालेभ्यश्चमो नमो नमः जगद्गस्यश्चमो नमो नमः वर्गयुभ्यश्चादर्शपेक्षद्विवरः सर्वेष्टदङ्गधर्मदयोवानप्रगण्डमेव महत्त्वमुग्रं वडागरित्रयरुद्रस्तवानो मण्यन्ते अस्सङ्गमवन्तुसेना परिणवरुद्रस्य एतरुगणत्वपरित्रेषानि प्रतरन्तसगावन्तो निशङ्किनः एतावन्तश्च भूयामः
कुलत्रय मूलवात्रय कत्रय कृत्रय वीरत्रय नवात्रय वाशवात्रय नवात्रय भद्रात्रय कल्वात्रय गोगमात्रय धरात्रय प्रेमात्रय मत्रय चालगात्रय निवारात्रय अस्मात्रय नमः पार्वती पतये हर हर महादेव भोला शंकर भगवान की अघोरे प्रेतने राजन अघोरे घोरे घोरतरेभ्यः सर्वे सर्वे सर्वद्वैतरुद्रोभ्यः नीराजनं तपत्वेनमदात्माकरितांसामदामधे यथा सर्वजगदक्षो मरान्तो अध्यवर्गवर्गापरिपोदेभ्यः येन सर्वाः अथो यस्ताम्रारणं प्रसङ्गरः एते मानव रुद्राभिषोदक्षमे श्रेष्ठार्माच्युपैरन्दोम्यां रुद्रार्माच्चाभरणन्दोम्यां कालाधर्मः भस्मगन्धं परिकल्पां जलाक्षरान्दोम्यां नवकरणामः पुष्पमे तयान सर्वाजन्तमजागरिजन्ताभ्यागरेः रामशङ्करशब्दास्ते विभजन्तवे सर्वान्वयधर्मान्वयं अतो यस्ताम्रारणबुधममृतमङ्गलः ये देवागोरुद्राभिषोदक्षत्रासासुमेयामेणैमहे मधव्यावधर्पदनीलग्रीवविलोहितः उदयनं गोपात्रषदाहजः उदयनं विश्वाभूतानश्रमयाजनः नमोदनीलग्रीवायदासराक्षाय मेढे శ్రీమాత్రే నమః. శ్రీ విద్యాం శివవామవాగనిలయాం క్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతీం శ్రీమత్సభానాయకే శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీ శ్రీమజ్జగన్మోహినీ మీనాక్షీ ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శ్రీ విద్యా సేవా పరిషత్ ద్వారా గత 3 పర్యాయాలుగా మొదటిసారిగా శివానుభవ మండపంలో కుంకుమార్చనలు, తర్వాత రెండవ పర్యంగా శివానుభవ మండపంలోనే పుష్పార్చన, లక్ష పుష్పార్చన, అలాగే ఇక్కడ ఈ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామి దేవాలయంలోని శివాలయంలో భస్మాభిషేకము కావింపబడుతుంది. అశేషమైనటువంటి సిద్దిపేట మరియు పరిసర ప్రాంతంలోని అనేక మంది భక్తుల మధ్య ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకము. ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు మహాన్యాస రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు మరియు ఇతర పూజలు కూడా నిర్వహింపబడుతున్నవి. ఇప్పుడు మహిళలు మరియు పురుషులు, వేదమూర్తులు అందరూ కూడా చాలా చక్కని కార్యక్రమంలో పాల్గొంటూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రవుతున్నారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఈ శ్రీ విద్య సేవా పరిషత్తు నిర్వహించడం చాలా గర్వంగా ఉన్నది. సిద్దిపేటలోని రక్షా
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुदासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सल्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा
शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय नामदेशधूतकोकबन्धवे नमः शिवाय नामशेषितानमद्भवन्धवे नमः शिवाय पामरेतरप्रधानबन्धवे नमः शिवाय कालभीतविप्रबालफालते नमः शिवाय शूलभिन्नदुष्टदक्षफालते नमः शिवाय मूलकारणाय कालकालते नमः शिवाय पालयाधुना दयालभालते नमः शिवाय इष्टवस्तु मुख्यदानभेतवे नमः शिवाय दुष्टदैत्यवंशधूमकेतवे नमः शिवाय वृष्टिरक्षणाय धर्मसेतवे नमः शिवाय अष्टमूर्तये वृषेन्द्रकेतवे नमः शिवाय आपदद्विभेदटङ्कहस्तते नमः शिवाय आपहारि दिव्यसिन्धुमस्तके नमः शिवाय आपहारिणीलसन्नमस्तके नमः शिवाय शापदोषखण्डनप्रशस्तते नमः शिवाय व्योमकेश दिव्यभव्यरूपते नमः शिवाय हेममेदिनी धरेन्द्रशापते नमः शिवाय नाममात्रदग्ध सर्वपापते नमः शिवाय नामनैकतालहृद्दुरापते नमः शिवाय ब्रह्ममस्तकावली निबद्धते नमः शिवाय जिह्मकेन्द्रकुण्डलप्रसिद्धते नमः शिवाय ब्रह्मणे प्रणीतवेदपद्धते नमः शिवाय जिह्मकालदेहदत्तपद्धते नमः शिवाय कामनाशनाय शुद्धकर्मणे नमः शिवाय कामगानजायमानशर्मणे नमः शिवाय प्रेमकान्तिचाकचक्यवर्मणे नमः शिवाय सामजासुराङ्गलब्धचर्मणे नमः शिवाय जन्ममृत्युघोरदुःखहारिणे नमः शिवाय चिन्मयैकरूपदेहधारिणे नमः शिवाय मन्मनोरथावपूर्तिकारिणे नमः शिवाय सन्मनोगदाय कामभैरिणे नमः शिवाय यक्षराजबन्धवे दयाडवे नमः शिवाय रक्षवाणि शोभिकाञ्चना